జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఆ ఆరోగ్యశ్రీ బోర్డులో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు చేసే మంచిని గుర్తించి ఆయన చెప్పినట్టుగా వినాలనుకునే విశ్వాసం ఆయనకు. విశ్వాసఘాతుడు ఎవరు? కాదు, ఇంకా ఇక్కడ ఉండ ఆయన ఎవరు? ఏం చేశాడు? 2 సార్లు, ఒకసారి రాజశేఖర రెడ్డి గారి భిక్షతో తెనాలి పార్లమెంట్కి గెలిచాడు, రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సీట్ ఇస్తే గెలిచారు. చివరి నిమిషంలో పార్టీ మారి విశ్వాసఘాతుడు అనిపించుకున్నారు. చాలామంది చాలా రకాలుగా చెప్తారు. సిఎస్ఆర్ ఫండ్స్, ఎంపీ ల్యాండ్స్ ఏం చేయాలంటే ఈ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎక్కడ అవసరం అయితే అక్కడ ఇవ్వాలా, పార్టీకి అనుగుణంగా పార్టీని పెంచేటట్టుగా ఉండాలి. ఆయన మొదటి ఘాతకుడు అయితే 2 సార్లు ఎంపీగా గెలిచాడు, 2 సార్లు ఓడిపోయారు. ఒకసారి తెనాలి నుంచి గెలిచారు, నర్సరాపేట నుంచి ఓడిపోయారు, గుంటూరు నుంచి ఓడిపోయారు, మళ్ళీ మచిలీపట్నం నుంచి గెలిచారు. ఈ గెలిచిన తర్వాత విశ్వాసం లేకపోకుండా ఇవాళ ఆయన బయటికి వెళ్ళిపోవడం పెద్ద దుర్మార్గమైన పని. ఇవాళ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంపీ గారిని. ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయం, ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 400 ఓట్లు వచ్చిన ఎంపీ గారు గెలవాలంటే సొంత కాన్స్టిట్యున్సీలో ఇక్కడ 7 కాన్స్టిట్యున్సీలో పొరపాటున ఎక్కడన్నా కొద్దిగా తగ్గినా ఖచ్చితంగా గెలవాలంటే మన కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా అత్యధిక ఓట్లు ఆయనకు వచ్చేటట్టుగా మనం అందరూ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడానికి కావాల్సినవి ఉన్నాయి, చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. నేనైతే ఏం చెప్తున్నానంటే, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఓటేయమని అడగాల్సిన అవసరం లేదన్నా. ఏమని అడగచ్చు అంటే, మా వాలంటరీ వచ్చి లేకపోతే సచివాలయంలో వచ్చి ఆ ఇంటికి పెన్షన్ అర్హులైతే తెలుగుదేశం జెండా ఉందా ఇంటి మీద, లేకపోతే కాంగ్రెస్ జెండా ఉందా, జనసేన జెండా ఉందా అని ఎక్కడా చూడలే. వాళ్ళు ఎవరిని తిడుతున్నారు? వైసీపీని తిడుతున్నారా, జగన్ గారిని తిడుతున్నారా, రమేష్ని తిడుతున్నారా అని చూడలే. వాళ్ళు ఏం చేశారు? అర్హులైతే అందరికీ చేసి పెట్టారు. ఇవాళ మనమేవాళ్ళ తిరుగుతాం? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కులం చూడలా, మతం చూడలా, పార్టీలు చూడలా, మీ ఇంట్లో ఎవరి జెండా ఉందో ఏంటో ఆలోచించరా. మీ అందరికీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన దీవించమని అడిగితే చాలు. ఎవరైనా అడగొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా మేలు జరిగిన ఇళ్ళల్లా ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులను గెలుస్తున్నారు. ఇవాళ చెప్పే అబద్ధాలు, అబోధ కల్పనలు ఇన్ని అనే కాదు. 5 బస్సు ఎక్కుతున్నారు, 6. ఒక ఆయన మొదలెడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బ్రహ్మాండంగా ఉందంటాడు. ఈ 5 ఉంటారు కదా, 5 వాళ్ళ మనుషులే, 6 కూడా ఆయనే మొదలు పెడతారు. కోడూరు రోడ్డు లేదు, నాగాలంక రోడ్డు లేదు, ఆ చెరువులో నీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు, అన్నీ నష్టమే. పెన్షన్ ఎక్కడ రావట్లా, రైతు భరోసా లేదు, అన్నీ ఎగ్గొట్టాడని చెప్తాడు. వీళ్ళందరూ 5 కలిసి ఈ మాటలు సపోర్ట్ చేస్తారు. ఇదంతా బస్సులో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ వ్యతిరేకంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వాడిపోతాడు అనుకుంటారు. ఇదంతా కుట్ర. చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఇటువంటి పనులు చేస్తున్నారు. మనం ఏం చేయాలా? అయ్యా, మేము ఇవాళ ఎలక్షన్కి వచ్చేది, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేది, పోయినసారి ఒక నమ్మకం కల్పించి మీకు భరోసా ఇస్తున్నాను, నవరత్నాలు చేస్తాను, మమ్మల్ని దీవించండి అని అడిగారు. ఇవాళ ఏమనుకోవచ్చు, మనం చెప్పిన పని చెప్పినట్టు చేసి మీ మెప్పు పొందాం, మమ్మల్ని దీవించండి, మళ్ళీ అదే విధంగా చేస్తామని చెప్పొచ్చు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడంటే సర్వేలు చేయించుకున్నాడు, గెలవడం చేసింది. మరి ఏం చేయాలా? పవర్ స్టార్ ఇమేజ్ ఉండి ఆయన కాపు, ఈయన తీసుకెళ్దాం అనుకుని పవన్ కళ్యాణ్ గారిని పట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు పట్టుకు తిప్పాడు. వీళ్ళందరూ ఏమంటున్నారు? కాపులు అందరూ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తాడు, 50% వాటా ఇస్తాడు, కనీసం 2 సంవత్సరాలు కాకపోతే 2 సంవత్సరాలు ఇస్తాడు, ఒక 50-60 సీట్లు ఇస్తానుకున్నాడు. ఆయన కూడా అట్టాగే మాట్లాడాడు, నేను సీఎం అవుతాను, నాకు సపోర్ట్ చేయండి అన్నాడు. 4 రోజులకి బందరు వచ్చి సీఎం అయ్యే అర్హత మనకు లేదు, బూత్ కమిటీలు లేవు. ఎందుకు లేవు బూత్ కమిటీలు? బీఆర్పీ పెట్టిన వెంటనే బూత్ కమిటీలు వచ్చినాయి, సిస్టమ్ వచ్చింది. ఇక్కడ ఎందుకు రాకుండా పోయిందంటే చంద్రబాబు నాయుడు గారితో లాలోచి పట్టం మూలంగా ఇక్కడ బూత్ కమిటీల్లో నువ్వు పోటీ పెడతానికి సిద్ధంగా లేవు. నీదంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి. కాపు సోదరులు
ఈ రాష్ట్రంలో ఒక చౌదరి గారు అయ్యాడు, రెడ్డి గారు అయ్యాడు, వైశ్య అయ్యాడు. ఇంతమంది అవగా ఒక్క కాపులు 21, 22, 23% ఉండేవాళ్ళు ఎందుకు కాకూడదనే ఆశ చాలామంది యువకులకి కొందరికి కలిగింది. దాన్ని ఏం చేశాడు ఈయన? ఏమలే మనం అవ్వలేము, మన వల్ల కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వెంటనే 40 సీట్లు అన్నాడు, 50 సీట్లు అన్నాడు, 24 సీట్లు అన్నాడు, ఇప్పుడు 23 సీట్లు అంట. ఆ 23 సీట్లు కూడా తేలుస్తాడంటే ఇవాటికి తేల్చడం, నానుస్తూ ఉంటాడు.